టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగుతోంది. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయనున్నారు. ఏపీకి రావాల్సిన ప్రాజెక్టులు, ఆర్థిక సహాయంపై చర్చిస్తున్నారు. అమరావతి చట్టబద్ధతపై బిల్, విధి విధానాలపై ఎంపీలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ మాట్లాడనున్నారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయింపులు, వివిధ అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. వివిధ అంశాలపై ఎంపీలకు చంద్రబాబు నాయుడు సూచనలు చేయనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. రైట్ శ్రీహరి, చెప్పండి. రైట్, అమరావతి రాజధాని ఏదైతే అమరావతిలో సీఎం చంద్రబాబు నివాసంలో క్యాంపు కార్యాలయంలో అయితే టీడీపీ పార్లమెంట్ పార్టీ సమావేశం అయితే ప్రారంభమైంది. అయితే దీంట్లో ప్రధానంగా అదేవిధంగా ఎంపీలు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు అయితే ఈ సమావేశానికి హాజరయ్యారంటే దీంట్లో ప్రధానంగా ఏదైతే ఈ నెల 28వ తారీఖు ఏదైతే కేంద్రం పార్లమెంట్ ఏదైతే ఉందో పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు క్యాంపు కార్యాలయంలో అయితే ఎంపీలు, రాజ్యసభ సభ్యులతో అయితే సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే టీడీపీ ఏదైతే ఎంపీలు, రాజ్యసభ సభ్యులు అందరికీ కూడా దిశానిర్దేశంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే పార్లమెంట్ లో అనుసరించాల్సిన విధానం, అదే విధంగా కేంద్రం నుంచి రావాల్సిన బడ్జెట్ ఏదైతే ఉందో రాష్ట్రానికి కేటాయించాల్సిన బడ్జెట్ పైన అయితే సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశంలో పలు సూచనలు అయితే చేస్తున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా రాష్ట్రానికి రావాల్సిన బడ్జెట్ తో పాటు ఏవైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో వీటన్నిటిపైన కూడా మాట్లాడి వెంటనే ఈ సమావేశాల్లో అయితే మాట్లాడి వెంటనే వాటన్నిటిని కూడా త్వరితగతిన పరిష్కరించేలాగా తగిన ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని చెప్పని అయితే సూచిస్తున్నారు. అయితే దీంతో పాటు ఏదైతే అమరావతి రాజధాని శాశ్వత రాజధానిగా గెజెట్ నోటిఫికేషన్ కోసం ఎప్పటి నుంచో వేచి చూస్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే రానున్న ఏదైతే రేపు 28న జరగబోయే ప్రారంభమయ్యే అసెంబ్లీ పార్లమెంట్ సమావేశాలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో కూడా పెద్ద ఎత్తున దానిపైన చర్చ తీసుకువచ్చి వెంటనే ఆ బిల్లు కూడా పాస్ అయ్యేలాగా ఇప్పటికే నోట్ ఫైల్ కూడా అమరావతి నుంచి కేంద్రానికి పంపించిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఆ నోట్ ఫైల్ తో పాటు గెజెట్ త్వరితగతిన వచ్చేలాగా అమరావతి శాశ్వత రాజధానిగా నోట్ ఫైల్ ఇచ్చేలాగా కూడా తగిన చర్యలతో ముందుకు వెళ్ళాలి, తగిన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని చెప్పని అయితే సీఎం చంద్రబాబు ఎంపీలకు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులకు అయితే సూచిస్తున్నారు. థ్యాంక్ యూ శ్రీహరి.